హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా జంతికలు, వాటినే కారపూస అని కూడా అంటారండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. 2 కప్పుల బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వాము, నేను కల్లుప్పు తీసుకుంటున్నాను, అందులో వాటర్ పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం, వెన్న ఒక 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అందులోనే 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వాము. వాము అనేది అరుగుదల కోసం వేసుకుంటామండి. అలాగే వెన్నపూస. మీ దగ్గర కనుక వెన్నపూస అవైలబుల్గా లేకపోతే కొంచెం వాటర్ వేడి చేసుకొని ఆ వాటర్తో కలుపుకోవచ్చు, గోరువెచ్చని వాటర్తో కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కల్లు ఉప్పు తీసుకున్నానండి, మీరు కావాలంటే మామూలు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వెన్నపూసతో కలుపుకుందాం ఒకసారి. ఇలా సాల్ట్లో వాటర్ పోసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఈవెన్గా మిక్స్ అవుతుంది పిండి అనేది. సాల్ట్ వేసుకుంటే అక్కడక్కడ ఉండిపోయి సరిగ్గా కలవదు, అందుకని చెప్పి నేను కల్లుప్పు తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్తో కలుపుకుంటాను. ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయాలి. ఉప్పుగా ఉంటే ఉప్పు సరిపోతే కనుక ఆపేసి అందులో కారం వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. వీటిని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందాక చెప్పా కదండి, వెన్నపూస లేకపోతే కనుక ఇప్పుడు మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం కదా, ఈ నార్మల్ వాటర్ ప్లేస్లో మీరు గోరువెచ్చని వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోండి. మీకు జంతికలు అనేవి స్మూత్గా వస్తాయి. దీన్ని మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉన్నట్టు కలుపుకోండి, అంటే మనకి పిండి స్మూత్గా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ నేను స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ పెట్టుకొని జంతికల గొట్టంలో సన్న కారపూస బెజ్జాలు తీసుకొని అందులో మన పిండిని స్టఫ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది వేడయిన తర్వాత మనము జంతికల్ని ఒత్తుకుందాము. మీరు ఈ జంతికలు ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే కనుక మనకి 5-6 నెలలు నిల్వ ఉంటాయి. ఇలా బబుల్స్ వస్తాయండి. బబుల్స్ అనేవి కొంచెం తగ్గిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాము. బబుల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మన జంతికలు అనేవి ఉడికిపోయినట్టే తీసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా ఈజీ అండి, సింపుల్ కూడా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర కనుక బియ్యపిండి, శనగపిండి ఉంటే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ పిండితో చెక్క పకోడీలు కూడా వేసుకోవచ్చండి, అంటే ప్లేట్ మార్చుకోవడమే. మనకి జంతికల గొట్టాలతో పాటు 4-5 రకాల ప్లేట్స్ ఇస్తారు. మీ ఇష్టం వచ్చిన ప్లేట్తో వీటిని వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చు. వాళ్ళు కనుక అన్నం తినకపోతే ఇవి నంచుకొని అన్నంని కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారు. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు, ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. మళ్ళీ మనం నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.